బాగానే ఒక దారికం వస్తుంది. ఆ దారి దగ్గర పెద్దమ్మ గారి కట్ట కుర్చీలు ఉన్నాయి కదా, ఎడంకాలు బాగా నుంచి ఒక వాటర్ వస్తుంది సార్. త్రిశూలం దగ్గర నుంచి వస్తుందండి, మరి గాడప దగ్గర నుంచి వస్తుంది సార్. ఇది ఒక 4-5-6 గంటల ప్రకారంగా అమ్మవారికి అన్నారు. పూర్వం పెద్దకాయకి మొత్తం అందరూ కూడా అమ్మవారికి గోదావరి జలం ఉందని అందరూ కూడా ఇది ఎంత సరే దాన్ని మనం బాగు చేశారు కదండి. మరి దానికి వాటర్ మాత్రం తగ్గే అవకాశం కనపడాలి. ఇదిగోండి మూసారు, ఇక్కడ ఇది మూసారు, ఇదిగోండి ఇదిగో ఇక్కడి నుంచి వస్తుంది. ఇంకోటి అదండి, ఇంకొకటి అమ్మ కుర్చీలు ఇది వస్తుంది కదా వాళ్ళు అమ్మ కాళ్ళ దగ్గర నుంచి, త్రిశూలం దగ్గర నుంచి, త్రిశూలం కాడ నుంచి. ఇంకోటి అండి గడప దగ్గర నుంచా? అక్కడ వస్తుంది, వస్తుంది 5-6 దగ్గర నుంచి అలా వాటర్ వస్తుంది. చెప్పండి సార్ మీరు ఆ చరిత్ర. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో 260 సంవత్సరాల దగ్గర వస్తుందండి. అప్పట్లో ఒక ఎత్తైన ప్రదేశం ఆ రోజుల్లో. అయితే అమ్మవారు సురక్ష తగ్గిపోయిందని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారు చనిపోయిందని కప్పెట్టారు అమ్మవారి చరిత్ర ఇంకా ఎదురు ఉంది. అమ్మవారు కప్పెట్టిన తర్వాత ఒక గొడవడికి మేకలు మేపుకున్నాడు. అమ్మవారు పుట్ట మీద కూర్చున్నాడు. వచ్చి అన్నయ్య నువ్వు నాకు మట్టి తీస్తావో బయటికి లేస్తానంటుంది తల్లి. ఈ అమ్మ ఇతను గొడవతను ఏం చేసాడు, అమ్మ బాబేని పారిపోయిన తర్వాత ఈ తల్లిని ఇలా లేచి ఇలా కూర్చుందండి. అందుకని వాళ్ళ పేపరు తర్వాత కొంచెం పేపర్ వచ్చిందని కొనిపించిన అమ్మని నాకు దిగిపోయారు. అక్కడ ఆ దొరగారు చనిపోయారండి. తర్వాత ఇంకో దూర రక్తం తట్టుకుంటే అప్పుడు పెద్ద ఆయన కనపడ్డదండి అమ్మవారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే అమ్మకి ఒక గుడి కింద నిర్మించి 4-5 రేకులు చుట్టూ కూడా గుమ్మ అది ఏర్పాటు చేసి అన్ని చేసేస్తారు. ఇప్పుడు వచ్చి 5-6 మొత్తం పూజారులు మారారండి. ఈ తరతరాల నుంచి కూడా వస్తుంది. 1950లో ఏడకల ద్వాయయ్య గారు దీన్ని ఇచ్చేసిన గుడి ఇది. ఏడకల ద్వాయయ్య గారు అప్పటి నుంచి కూడా మేము కుటుంబ సభ్యులు 4-5 కుటుంబ సభ్యులు అమ్మవారిని పూజిస్తాం.